షాప్ లో ఒక క్యాషియర్ ఉంటాడండి. అతనికి ఒక కొత్త 1 రూపీ కాయిన్ దొరికిద్ది. అతను ఏం చేస్తాడంటే అలా పక్కన పెడతాడు. అక్కడ చాలా నోట్లు ఉంటాయి, 200, 500 అలా ఉంటాయి. అన్ని మారుతూ ఉంటది కానీ ఈ 1 రూపీ కాయిన్ మాత్రం అలానే ఉండిపోతది. ఇది చాలా బాధపడుతూ ఉంటది. అన్ని నోట్లు పోతుంది, మనల్ని మాత్రం ఎవరు తీసుకోవడం లేదని. అటువంటి టైంలో ఒక అతను వచ్చేసి 100 రూపీస్ ఇచ్చి 99 రూపీస్ కి కొన్ని వస్తువులను కొనుక్కుంటాడు. ఇప్పుడు ఆహా 1 రూపీ ఇవ్వాలి, మనం వెళ్ళిపోతామని హ్యాపీగా ఫీల్ అవుతున్న సమయంలో అతను 1 రూపీ ఇవ్వకుండా చాక్లెట్ ఇస్తాడనమాట. ఇది బాధపడుతూ ఉంటది. ఇలా ఇతను ఉన్న మనీని అంతా తీసేటప్పుడు ఈ 1 రూపీ కాయిన్ కింద పడి దొర్లుకుంటూ వెళ్తూ ఉంటది. ఆ టైంలో ఒక అబ్బాయి గేమ్ ఆడడానికి 1 రూపీ కాయిన్ కావాలి, చూస్తే ఉండదు, అన్ని నోట్లే ఉంటది. ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఆ అబ్బాయి కాళ్ళ దగ్గర ఈ కాయిన్ వచ్చి పడిద్ది. సంతోషపడి తీసుకొని ఆ కాయిన్ ని ఒక బాక్స్ లో వేస్తాడనమాట. అతను వేసి గేమ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఇది చూస్తే అక్కడ అన్ని కాయిన్సే ఉంటది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ 1 రూపీ కాయిన్. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏది వేస్ట్ కాదు, ఎవ్వరు వేస్ట్ కాదు. వాళ్ళోళ్ళు ఉండాల్సిన చోట ఉంటేనే వాళ్ళకి మర్యాద